చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు. మంచిర్యాల జిల్లా కాశీపేట మైన్ 1, కాశీపేట మైన్ 2, బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వినోద్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ బిఐఎఫ్ఆర్ లో ఉన్నప్పుడు తమ తండ్రి కాక వెంకటస్వామి ప్రధానమంత్రి పివి నరసింహారావుతో మాట్లాడి 1,25,000 మంది కార్మికుల జీవితాలు కాపాడారని అన్నారు. సింగరేణి కార్మికులకు, ఉద్యోగులకు పెన్షన్ ని అందించిన ఘనత తమ తండ్రి కాక వెంకటస్వామిదేనని తెలిపారు. టిఆర్ఎస్ పార్టీ టీబీజీకేఎస్ యూనియన్ పై ఉన్న వ్యతిరేకతను కార్మికులు అసెంబ్లీ ఎన్నికల్లో చూపించారని, వారి వల్లే తన తమ్ముడు వివేక్ తాను భారీ మెజారిటీతో గెలిచామన్నారు. సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి ఐఎన్టీయూసీ యూనియన్ ఎల్లప్పుడూ ముందుంటుందని కార్మికులు తెలిపినట్టుగా ఇన్కమ్ ట్యాక్స్ సమస్య, ఆసుపత్రుల్లో సౌకర్యాలు లేమి, సింగరేణిలో ఉపాధి కల్పన అన్ని విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. వినోద్ వెంకటస్వామి గారికి, అలాగే మన గడ్డం వినోద్ గారికి చేయి గుర్తుపైన అధిక మెజార్టీతో గెలిపించినటువంటి మీ అందరూ, మీ కార్మికులు మార్పు కోరి ఇవాళ మన తెలంగాణ ముందు మన వివేక్ సార్, వినోద్ సార్ ఒక్కడే ఉండేది. ఇవాళ వివేక్ సారు, యువ టైగర్ ఇవాళ మనకు మన పార్లమెంట్ లో, పెద్దపల్లి పార్లమెంట్ లో ఇవాళ వీళ్ళు ఇద్దరు మనకు రావడం మూలంగా మన సింగరేణికి పరిగణ రాజు గారు, మన దూరంగా ఉన్నాడు, ఎవరున్నా రాజభాయ్, అదేం లేదు. రాకేష్ గారు వారిని స్వాగతిస్తారని చెప్పి మనం చేస్తూ, ఎడూరు మీరు గారు, రాజేందర్ గారు, టీబీ కేసు, మెరీ క్రిస్మస్ అని గ్రీటింగ్స్తో కమెంట్స్ చేస్తున్నాం. మన కాశీపేట టు ఇంక్లైన్ మైన్ రోజు పెద్ద రాజమౌళి గారు, భూమన గారు, రాపర్తి శ్రీనివాస్ గారు, తిరుపతి గారు, కొత్తగా జాయిన్ అయిన సోదరులకు అందరికీ, ముఖ్యంగా ప్రత్యేకంగా కార్మిక సోదరులకు అందరికీ మనస్ఫూర్తిగా చేతులు జోడించి నమస్కారం. కార్యకర్తలకు, టీపీజీకేఎస్ నాయకులకు, కార్యకర్తలకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు. అందరూ కూడా అదే తీర్పుని 27 తారీఖు ఇచ్చి భారీ మెజార్టీతో ఐఎన్టీయూసీని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మా సర్కార్ సంఘం నాయకులకు, ఎమ్మెల్యేలకు ఎలాంటి గుణపాఠం చెప్పినో మీ అందరూ ప్రత్యక్ష సాక్షులు, మీరే నిదర్శనం. చరిత్ర నిర్మాతలు, కాంగ్రెస్ నిర్మాతలు కాశీపేట మన కార్మిక సోదరులను విజ్ఞప్తి చేస్తున్నారు. బెల్లంపల్లి ఏరియాలో హాస్పిటల్ కూడా పూర్వవైవం తీసుకొచ్చి అందరు డాక్టర్లను పెంచి మరి ఆ హాస్పిటల్ కాపాడే చరిత్ర బాధ్యత కూడా వినోద్ గారు తీసుకున్నారు. ఇవాళ రాజకీయ మంత్రులు, ఎమ్మెల్యేల జోక్యం కేవలం సింగరేణి పరిరక్షణ కోసం, కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం మాత్రమే ప్రభుత్వాన్ని వాడుకుంటాం కానీ ఓటర్లను వీళ్ళకి, ఈ కార్మికుల్ని గౌరవించిన ప్రభుత్వమే నిలబడుతుంది. మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని, నన్ను, మా తమ్ముడిని గుర్తు చేసుకొని మా నాయన ఆశీర్వాదాన్ని మీరు కాపాడినందుకు, కాంగ్రెస్ పార్టీని కాపాడినందుకు, మా రేవంత్ రెడ్డి గారిని కాపాడినందుకు, సోనియమ్మ తల్లిని కాపాడినందుకు, మా సోనియమ్మ తల్లి తెలంగాణ ఇచ్చినందుకు, దాన్ని గుర్తించిన తర్వాత 10 ఏళ్ల తర్వాత ఇచ్చిన ఆ రికగ్నిషన్ని చేతులు జోడించి పేరు పేరున సింగరేణి సోదరుల ఫ్యామిలీస్కైనా కానీ ప్రతి ఒక్క వ్యక్తికి మా కుటుంబం తరఫున ధన్యవాదాలు చెప్తూ, మాకిచ్చే అవకాశాన్ని ఇక్కడున్న మన కార్మిక సోదరులకు విశ్వాసం ఇప్పించే బాధ్యత నాకున్నది, మా తమ్ముకున్నది. ఎందుకంటే మా నాయన 70 ఏళ్ల సంధి చేసిన సేవల గురించి ముంగడ తీసుకుపోమని ఇచ్చిన ఈ అవకాశాన్ని
ఎల్లకాలము మన సింగరేణి కాపాడుకోవాలని మనం తీసుకున్న మా కుటుంబం ప్రతిజ్ఞ చేసి, నాకు మంచి గుర్తున్నది 1992-93లా మా నాన్నగారు లేబర్ మినిస్టర్ ఉండే, నరసింహారావు గారు క్యాబినెట్లో, నేను ఢిల్లీలో ఉన్నా అదే టైంలో. ఆ రోజు క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత రాత్రి 9:30కి వచ్చిన తర్వాత దిగులు పడి ఉండే. నేను అడిగిన, ఎందుకు మీరు దిగులు పడి ఉన్నారని నేను అడిగితే, 1,10,000 మంది ఉన్న సింగరేణి కంపెనీ BIFL కింద పోతుంది, ఏం చేయాలో నాకు అర్థమైతలేదు, ఎట్లా క్లియరెన్స్ తేవాలో నాకు అర్థమైతలేదని రాత్రంతా ఆలోచించాడు. పొద్దున్న లేచి నరసింహారావు గారితో మాట్లాడి, ప్రైమ్ మినిస్టర్తో, ఎట్లా చేయాలి సార్, NTPCకి డబ్బులు కట్టకపోతే 1,10,000 మంది రోడ్డు మీద పడతారు, వాళ్ళని కాపాడే బాధ్యత ఉన్నది. నేను గోదావరికనే కాదు, యావత్ ఉన్న తెలంగాణ సింగరేణి కంపెనీకి కాపాడుకోవాలని అప్పుడు ఆ టైంలో ఉన్న NTPC జనరల్ మేనేజర్ ఇంకా MDతో మాట్లాడి 24 అవర్స్లో మన్మోహన్ సింగ్ గారు ఫైనాన్స్ మినిస్టర్ ఉండే, PV నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ ఉండే, వాళ్ళిద్దరింటికి పోయి అప్లికేషన్ పెట్టి 650 కోట్ల రూపాయలు 48 గంటలలో శాంక్షన్ చేయించి తీసుకుపోయి BIFR కింద దాన్ని డబ్బు కట్టి మన సింగరేణి కంపెనీకి కాపాడిన ఘనత స్వర్గీయ పెద్దలు వెంకటస్వామి గారు గారిని మీ అందరికీ చెప్పవచ్చు. ఈరోజు సుఖ సంతోషాలు ఏంటంటే 30 ఏళ్ళు అయిన తర్వాత 1,10,000 మంది ఉన్నోళ్ళు ఇవాళ 39,000కు వచ్చారు. అంటే ఒక దిక్కేమో మ్యాన్ పవర్ రిడక్షన్ అవుతుంది, ఒక దిక్కేమో ప్రొడక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. కానీ కొత్త బాయిలు వచ్చి కొత్త ఎంప్లాయ్మెంట్ తీసుకురానికి సింగరేణి సంస్థ ఇప్పటిదాకా ఏం చేయలేదు. అది చేసే బాధ్యత కింద మీరు ఇచ్చిన అవకాశంతో మీ అందరికీ మాటిస్తున్న సోదరులారా, మీకు ఎట్లా ఏ ప్రభుత్వం సపోర్ట్ కావాలన్నా మా NTPC, మా కాంగ్రెస్ పార్టీ ఎల్లకాలం అండగా ఉండి మీకు ఎట్లా అభివృద్ధి చేయాలనే కార్యక్రమాన్ని మా లక్ష్యంగా తీసుకున్నాం. మీకున్న సమస్యలు ఇప్పుడే రాజమౌళి గారు చెప్పినట్టు, మీ ఇన్కమ్ ట్యాక్స్ సమస్య అయినా కానీ, కొత్త బావులైనా కానీ, కొత్త ఎంప్లాయ్మెంట్ అయినా కానీ, ఎక్కడెక్కడ ఏ ఫెసిలిటీస్ కావాలనో, ప్రత్యేకంగా మీ హాస్పిటల్స్కు సంబంధించిన ఎట్లా ఇది క్లియరెన్స్ చేయాలి, ఎట్లా మీకు మెడికల్ బెనిఫిట్స్ ఇంప్రూవ్ కావాలి, ఇవన్నీ ఉన్న సమస్యలన్నీ మా కాంగ్రెస్ పార్టీ, మా NTPC ప్రత్యేకంగా తీసుకుంటుందని మీకు విశ్వాసం ఇప్పించే బాధ్యత నాకున్నది. నేను కంపల్సరీగా మీరు అడిగిన ప్రతి ఒక్క సమస్య, మా ఉన్న యూనియన్కు సంబంధించిన జనప్రసాద్ గారు, భూమన్న గారు, రాజమౌళి గారితో మీరు అందరూ రిప్రజెంటేషన్ ఇవ్వండి. నేను స్వయంగా పర్సనల్గా మీకు గ్యారంటీ ఇస్తున్న సోదరులారా, నేను ఉట్టి మాటలు మాట్లాడా, మీరు ఇచ్చిన ఆశీర్వాదాన్ని కాపాడుకునే బాధ్యత నాకున్నది. మన బెల్లంపల్లికి సంబంధించిన 1,70,000 మంది ఇచ్చిన ఈ ఆశీర్వాదాన్ని నేను పట్టుదల పట్టుకొని మీరు అడిగినాయి. ఇప్పటిదాకా 10 ఏళ్ళ చేసిన సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటిదాకా ఏం పనులు కాలే, ఏడేసిన గొంగడ ఆడనే ఉన్నది. అందుకోసం మార్పు రావాలని తీసుకొచ్చి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మనం అందరం కలిసి కట్టి పనిచేసుకుందాం. 27వ తారీఖు మా గడియారం గుర్తుకు ఇచ్చి ఓటిస్తే మా చేతులు పగడబంద్ అవుతాయి, మా యూనియన్ స్ట్రాంగ్ అవుతుంది. వర్కర్స్కు అవసరమైన ఏ ఫెసిలిటీస్ ఉన్నాయో, నేను కార్మిక మంత్రి ఉన్నప్పుడైతే ఒక్క యూనియన్లో కూడా ఇబ్బంది కాలే, 5 ఏళ్ళు స్మూత్గా నడిపించిన 2004 to 9. అప్పటికి కూడా మన సింగరేణి సోదరులకు అభివృద్ధి కానికే ఎట్లా జైపూర్లో ప్లాంట్ తీసుకొచ్చిన ఘనత నేను, మా నాయన తీసుకున్న కార్యక్రమాన్ని 600 మెగావాట్ల ఉన్నది 1200 చేసినాము. ఇప్పుడు ఇంకొకటి 800 మెగావాట్ల కోసం కూడా నేను, మా తమ్ముడు కృషి చేసి మా నాయన ఇచ్చిన ఆశలను సింగరేణి సోదరులకు ఎట్లా అభివృద్ధి కావాలన్నా ఆ ప్రాజెక్ట్ పెట్టిన తర్వాత కొత్త పవర్ సప్లై టోటల్ తెలంగాణకు వచ్చిన తర్వాత అది పెద్ద ఎత్తున చేసి ఒక డెవలప్మెంట్ అనే కార్యక్రమాన్ని మా నాయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని కంపల్సరీగా మళ్ళొకసారి మీకు విశ్వాసం ఇస్తున్నా. మా రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి మనకు ఎంప్లాయ్మెంట్ ఎట్లా పెంచాలి, మన కార్మిక సోదరుల పిల్లలు ఎట్లా ముంగట రావాలి అనే కార్యక్రమాన్ని మా NTPC సీనియర్ నాయకులతో మాట్లాడి వర్కర్స్ది ప్రతి ఒక్క సమస్య నేను దూరం చేస్తానని మీ అందరికీ మాటిస్తూ 27వ తారీఖు గడియారం గుర్తుకు ఓటిచ్చి మీ అందరు ఆశీర్వాదం ఇస్తే పక్కా గ్యారంటీ, ఇది ఉట్టి మాటలు కాదు సోదరులారా. మీరు ఎట్లా కాంగ్రెస్ పార్టీకి నాకు ఎమ్మెల్యే ఎలక్షన్కి ఇచ్చిన మాటను యూనియన్ తరఫు నుంచి కూడా నేను తీసుకునే కార్యక్రమాన్ని మళ్ళొక్కసారి మీకు చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా. దయచేసి NTPCని కాపాడండి, మాకు ఒక విశ్వాసం ఇవ్వండి. వేరే యూనియన్స్ అందరూ ఇప్పటిదాకా ఎన్ని మాటలు మాట్లాడి మీకు మబ్బులో పెట్టినో, మేము మబ్బులో పెట్టడానికి రాలే, మీకు సేవ చేయడానికి తప్ప వేరే ఉద్దేశం మాకేం లేదు. దయచేసి మీరు గడియారం గుర్తికి ఓటిచ్చి మా చేతులు పకడ్బందీ చేస్తారని పూర్తిగా ఆశతోని మీ అందరితో నేను మనవి చేసుకుంటున్నా. మా కార్మిక సోదరులకు మళ్ళొక్కసారి నేను అప్పీల్ చేస్తున్నా, దయచేసి మాకు ఓటిచ్చి గెలిపియండి. మీ ఉన్న సమస్యలన్నీ దూరం చేసే బాధ్యత నా కింద భుజస్తంభాల మీద తీసుకొని నేను అమలు చేస్తాను మీకు మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను.